వృషభ రాశి ప్రేక్షకులకు స్వాగతం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, అలానే మృగశిర నక్షత్రం 1, 2వ పాదం ఈ వృషభ రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మ రాశి నుంచి లాభస్థలంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన ఉండదు. కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహ రాశిలో, రాహు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి తృతీయ స్థలంలోకి కేతువు, నవమ స్థలంలోకి రాహువు. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజులు ఉండి మళ్ళీ సంవత్సరం చివరిలో వక్రించి కర్కాటక రాశిలోనే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వాళ్ళకి, వృషభ రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా గురుబలము, శని బలము, ఆదాయ వేపలాలు, అలానే రాహు కేతు బలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. మీకే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. వృషభ రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది. జూన్ 1వ తేదీ తర్వాత గురుబలం ఉండదు. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు కానీ మాకు మంచి జరగట్లేదు అని. ఈ గోచారంలో ఉంటున్న శని బలము, గురుబలము, ఆదాయ వ్యయ ఫలాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా శుభకారకత్వ వహించే గ్రహ దశలు కనుక జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది స్మూత్ గానే సాగుతూ ఉంటుంది. ఎటువంటి స్ట్రగల్ లేకుండా హ్యాపీగా సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గనక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలు పొందుకుంటాం. గురుబలం శని బలం లేకపోయినా ఆ దశాభుక్తి బాగుండడం వలన మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా స్మూత్ గానే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాప గ్రహాల దశాభుక్తి కనుక జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అనేది స్మూత్ గా సాగుతూ ఉండదు. చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తూ జాబ్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, ఆటంకాలను క్రియేట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఆ సమయంలో కనుక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే ముఖ్యంగా గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. అలానే మీరు చూస్తూ ఉంటారు, ఈ సంవత్సరంలో వీళ్ళకి, ఈ రాశుల వాళ్ళకి గజకేసరిగం పట్టబోతుంది, లేదా ఈ మాసంలో విపరీత రాజయోగము, శుక్రమహాదశ పట్టబోతుంది అని. గోచారంలో అవేవి వర్తించవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా ఉంటేనే వాళ్ళ గ్రహ దశలు వచ్చినప్పుడే వాళ్ళు యాక్టివేట్ అయ్యి యోగదాయక ఫలితాలు ఇస్తారు. గజకేసరి యోగం కూడా 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువగా అండి. శుక్రమహాదశ కూడా 100 మందిలో 20% మాత్రమే యోగిస్తుంది. సో వాస్తవాన్ని గుర్తించండి. శ్రీ పరభవనమ సంవత్సరంలో ఈ వృషభ రాశి వాళ్ళకి గురువు జూన్ 1వ తేదీ వరకు ద్వితీయ స్థానంలోను, జూన్ 1వ తేదీ తర్వాత తృతీయ స్థానంలోను సంచారం చేస్తూ ఉంటారు. ఈ ద్వితీయ స్థానంలో సంచారం చేసే సమయం అంతా కూడా ఆర్థికంగా పెద్దగా డిస్టర్బెన్సెస్ గా మీకు అనిపించదు. అలానే మీ మాటకు విలువ పెరగడము, మంచి మంచి భోజనాలు చేయాలనిపించడము, అలానే కుటుంబంలో మీకంటూ ఒక గుర్తింపు ఉండడము, అలానే కుటుంబ వ్యక్తులతో సన్నిహితంగా చాలా సంతోషకరమైన వాతావరణం ఉండడం లాంటిది. అలానే ముఖ్యంగా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేయాలి అనుకున్న వాళ్ళకి కాస్త కలిసి రావడము, ఇలాంటి శుభ ఫలితాలు మీకు కనిపిస్తూ ఉంటుంది. అలానే మనకి ఒక పక్క లాభస్థానంలో శని యొక్క సంచారం, దశమాధిపతి లాభస్థానంలో సంచారం అనేది అష్టకవర్గ బిందువులు చూసుకోండి. అక్కడ శని ఎన్ని బిందువులు ఇచ్చాడు, 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే మంచిది. ఈ సమయంలో గనక ఎవరికైతే శని మహాదశ, శని భుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి లాభస్థానంలో శని సంచారం అనేది కాస్త అనుకూలిస్తుంది. మీ దశాభుక్తి ఏ కుజ మహాదశనో లేదా ఏ రాహు దశనో జరుగుతూ ఉంటే వాళ్ళు ఈ సమయంలో ఎక్కడున్నారో చూసుకోవాలి. శనికి ఏం సంబంధం ఉండదు అప్పుడు. సో మన జాతకైతే ఏ దశాభుక్తి జరుగుతుందో దాన్ని చూసుకుంటే అర్థమవుతుంది. ఒక పక్క చతుర్థ స్థానంలో కేతు ఒక సంచారం, మనశ్శాంతి అనేది ఉండదండి. మానసిక ప్రశాంతంగా లేకుండా ఇంట్లో ఒత్తిడిలు, అలానే లోన్లీగా ఫీల్ అవడం లాంటిది, అలానే మాతృతో అంటే తల్లితో ఏదైనా గొడవలు లాంటిది, లేదా తల్లి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు, మీకు మీ మాతృకి ఉన్న ఆ రిలేషన్షిప్ లో ఎక్కడో ఒక చోటు డిస్టర్బెన్సెస్ ని అనిపించడము, అలానే
ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, ప్లేస్ మారాలి అనుకున్న వాళ్ళకి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఈ సమయంలో. అలానే వృత్తి వ్యాపారాల్లో కూడా కాస్త డిస్టర్బెన్సెస్ గా ఉండడానికి కూడా ఎక్కువ శాతం ఛాన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే జూన్ 1వ తేదీ తర్వాత గురువు తృతీయ స్థలంలోకి సంచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సమయం అంతా కూడా సోదరులతో విభేదాలు తెచ్చిపెడుతుందండి. అలానే మీ సోదరులకో లేదా మీ చెల్లి, అక్కా చెల్లెలకి లేదా మీ తోబుట్టులకి వాళ్ళకి ఏదైనా వివాహం కలిసి రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సమయం వాళ్ళకి వివాహం జరగడము, వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి కానీ బట్ వాళ్ళతో సంబంధాలు మీకు చాలా అనానుకూలతంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలానే ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఉంటుంది ఈ సమయంలో. అంటే ఎఫర్ట్ ఎక్కువగా పెట్టాలి ఈ సమయంలో. అలానే కొత్తగా ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి. అలానే కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి అలాంటి అవకాశాలు వచ్చి వాటిలో సక్సెస్ అనేది సాధిస్తారు ఈ సమయంలో. అలానే ఫారిన్ ట్రావెల్ కి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది ఈ సమయంలో. అక్టోబర్ తర్వాత కాస్త మీరు ఫారిన్ ట్రావెల్ కి కాస్త అనుకూలించే ఆస్కారాలు ఉంటాయి అక్టోబర్ తర్వాత. అలానే ముఖ్యంగా ఈ చతుర్థ స్థలంలో ఎప్పుడైతే అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురువు ఒక సంచారం మొదలవుతుందో, ముఖ్యంగా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, సైట్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, లేదా వెహికల్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి అక్టోబర్ తర్వాత కాస్త కలిసి వచ్చినప్పటికీ కూడా అప్పులు చేయవలసిన ప్రమేయాలు కూడా ఉంటాయి. అంటే మేజర్గా ఇక్కడ ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఏం జరగబోతుంది అంటే, కొత్తగా ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి, అంటే వ్యాపారం నుంచి ఉద్యోగంలోకి మారాలనుకున్నా, ఉద్యోగం నుంచి వ్యాపారం చేద్దాము, వ్యాపారంలోకి మారాలనుకున్న వాళ్ళకి, లేదా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలకి చేస్తున్న వాళ్ళకి, కొత్తగా వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అనుకూలతలు ఏర్పడతాయి. అలానే ఎక్కువ శాతం ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఉంటుంది. షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటుంది. ఒక పని కోసం ఎక్కువ ప్రయత్నాలు, ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికంగా అయితే జూన్ 1వ తేదీ తర్వాత మిశ్రమ ఫలితాలే మీకు ఏర్పడబోతున్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి. పైగా చతుర్థ స్థలంలో కేతు ఒక సంచారం ఇది అంతా అనుకూలంగా లేదు. మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము ఇట్లాంటివి ఉంటాయి. ఒక సైట్ కొనుగోలు చేయాలనుకున్నా, ఒక వాహనము లేదా ఒక ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అక్టోబర్ దాటిన తర్వాత మీకు అవన్నీ కలిసి వస్తాయి. మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయి. బట్ ఈ ముఖ్యంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ సమయంలో గురువు వక్రించి సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఆటంకాలు ఎక్కువగా మీకు క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా డిలేస్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ వృషభ రాశిలో పుట్టిన కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. అలానే అక్టోబర్ 31వ తేదీ నుంచి మళ్ళీ వీళ్ళకి గురు సంచారం కాస్త అనుకూలిస్తుంది. ఈ శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత అంతగా బాగుండదు. ఇక రోహిణి నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ వరకు, అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. తర్వాత ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. అలానే శని సంచారం వీళ్ళకి మే 17 దాటిన తర్వాత అనుకూలిస్తుంది. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 బాగుంటుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత అనుకూలిస్తుంది. అలానే వీళ్ళకి శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే శని సంచారం కాస్త అనుకూలిస్తుంది. మొత్తానికి వృషభ రాశి వాళ్ళు ప్రతి నక్షత్ర జాతకులకు, అలానే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మృత్యుంజయ ఆరాధన, శివ సహస్రనామం ఈ సంవత్సరం అంతా చేసుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.